గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతుంది. 2025వ సంవత్సరానికి సంబంధించి ఈ డిఆర్డిఓ సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్ సెప్టెం 11 అనే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నందు మొత్తం 764 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 764 ఉద్యోగాల్లో 561 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి మరియు మిగిలిన 203 ఉద్యోగాలు టెక్నీషియన్ ఏ. ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బిఎస్సి లేదా డిప్లొమా. అలానే టెక్నీషియన్ ఏకి వచ్చేసి క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐ లేదా సర్టిఫికేట్ కోర్సు. ఇందులో వీటిని అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ 11/12/2025 నుండి 1/1/2026 నైటు 11:55 క్లోజ్ అవుతుంది. ఫీజు పే చేసుకోవడానికి చిట్ట చివరి తేదీ 3/1/2026. అయితే ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 160 ఉద్యోగాలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ 127 ఉన్నాయి. అలానే ఈసీఈ 111 ఉన్నాయి. ట్రిపుల్-ఈ 47 ఉన్నవి. అలానే టెక్నీషియన్ ఏ ఉద్యోగాల్లో అత్యధికంగా కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ సిఓపిఏ 52 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ 32 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ 30 ఉన్నాయి. ఫిట్టర్ 25 ఉన్నవి. ఈ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి పే స్కేల్ వచ్చేసి సిపిసి సెంట్రల్ పే కమిషన్ 7th సిపిసి ప్రకారం పే మ్యాట్రిక్స్ లెవెల్ 6 అంటే 35,400 నుండి 1,12,400 వరకు పే స్కేల్ ఉంటుంది. అలానే టెక్నీషియన్ ఏకి సంబంధించి పే మ్యాట్రిక్స్ లెవెల్ 2 అంటే 19,900 నుండి 63,200 వరకు ఉంటున్నది. దీనికి అన్ని అలవెన్స్లు వర్తిస్తాయి. అలానే సిపిఎస్ లేదా యూపీఎస్ వీటిలో ఏదైనా ఎంచుకోవడానికి అవకాశం ఉన్నది. ఈ పోస్టింగ్ స్టేషన్స్ అంటే ఈ ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానికి అహల్యనగర్, అంబర్నాథ్, బాలాసోర్, బెంగళూరు, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, ఢిల్లీ, ఆల్ద్వామి, హైదరాబాద్, జగదల్పూర్, జోధ్పూర్, కాన్పూర్, కొచ్చి, ముస్సోరి, మైసూర్, నాసిక్, పూణే, విశాఖపట్నం మొత్తం 19 సెంటర్లు ఉన్నాయండి ఈ డిఆర్డిఓ సెంటర్లు. వీటన్నింటిలోనూ ఈ ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉన్నదండి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు లేదా మీకు ఏదైనా డౌట్లు ఉంటే నన్ను సంప్రదించగలరు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ.